నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక యూనిటీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటివరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, ఇయర్ వ్యాక్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎన్ని రోజులకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి? ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేశాక పెయిన్ వస్తుందా? అండ్ ఇయర్ లోపల దురద, నొప్పి ఉంటే ఏం చెయ్యాలి? సో ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేసుకోవాలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇయర్ వ్యాక్స్ అనేది దానంతట అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇయర్ కెనాల్లో ఏదైతే వ్యాక్స్ ఫామ్ అవుతూ ఉంటుందో అది రోజువారీగా ఫామ్ అవుతూనే ఉంటుంది. అదేదో బయట నుంచి వచ్చే డస్ట్ అనో, కొంతమంది బయట నుంచి నేను బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాను, లేకపోతే ఎక్కువ తలస్నానం చేస్తూ ఉంటాను, అందుకని ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ వ్యాక్స్ అనేది చెవిలోనే ఫామ్ అవుతుంది. చెవి లోపల మనకు నార్మల్ గా చెమట గ్రంథులు ఎలా ఉంటాయో అలానే చెవి లోపల ఈ వ్యాక్స్ ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఉంటాయన్నమాట. సో దాని నుంచి ఆ వ్యాక్స్ అనేది ఎవ్రీ డే ఫామ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఫామ్ అయ్యి అది లోపల ఫామ్ అయ్యి దాంతదే అది న్యాచురల్ గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బట్ కొంతమందిలో చెవి ఎవరికైతే ఇయర్ కెనాల్ చాలా నేరోగా ఉంటుందో, చాలా సన్నగా ఉంటుందో అలాంటి వాళ్ళలో కానీ, లేకపోతే ఎక్కువ ఇయర్ బడ్ యూసేజ్ చేసే వాళ్ళలో, ఊరికూరికనే ఎవ్రీ డే ఇయర్ బడ్ వాడే వాళ్ళలో కూడా ఆ వ్యాక్స్ బయటకు రానియకుండా దాన్ని అవాయిడ్ చేసి మనం ఇంకా లోపలికి తోస్తూ ఉంటాం అనమాట. సో దీని వల్ల లోపల వ్యాక్స్ ఇంపాక్ట్ అయిపోయి, అంటే ఇరుక్కుపోయి, దానివల్ల దురద రావడం, దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం, చెవి లోపలంతా మూసుకుపోయినట్టు ఉండటం, వినికిడి తగ్గిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని వ్యాక్స్ ని మనం చెవిని ఎంత తక్కువ మెడల్ చేస్తే మన చెవి అంత నార్మల్ గా ఉంటూ ఉంటుంది. సో వ్యాక్స్ క్లీన్ చేయడానికి ఎవ్రీడే ఇయర్ బడ్స్ వాడటం అలా చేయకూడదు. సో ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు, తల స్నానం చేసినప్పుడు, మామూలు స్నానం చేసినప్పుడు ఇన్ కేస్ చెవి లోపలికి కొంచెం నీళ్లు వెళ్ళి అని మీకు అనిపిస్తే కనుక ఏదైనా సాఫ్ట్ క్లాత్ ఏదైనా తీసుకుని దాన్ని చివర్లో ఫోల్డ్ చేసి, మన చిన్న పిల్లల్లో క్లీన్ చేసినట్టు ఫోల్డ్ చేసి దాంతో ఆ వెరీ సాఫ్ట్ క్లాత్ తోటి చెవి లోపల జెంటిల్ గా బయటకి మాత్రమే ఎక్స్టర్నల్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో వ్యాక్స్ మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. చెవి దానంతట అదే వ్యాక్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది, బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది బయటకు వచ్చేసే కొద్దీ మనకు స్నానం చేసినప్పుడు నార్మల్ గా మనం ఇది క్లీన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం క్లీన్ చెయ్యాలి అనుకుని ఇయర్ బడ్స్ పెట్టి ఇలా చేస్తే ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది తప్ప మనం ఏమి చెవి క్లీనింగ్ కి హెల్ప్ ఏం చేయమన్నమాట. సో ఈ ఎవరికైతే ఈ చెవి లోపల నేరోగా ఉన్న ఇయర్స్ కానీ, లేకపోతే ఇయర్ బడ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళల్లో ఎప్పుడైతే వ్యాక్స్ ఇంపాక్ట్ అయిపోయి ఉంటుందో, ఇరుక్కుపోయి ఉంటుందో వాళ్ళల్లో మటుకు మీ అంతట మీరు తీయడానికి ఏదో నీళ్లు కొట్టుకోవటమో ఇంకోటో చేయకుండా మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెవి సరిగ్గా ఎగ్జామిన్ చేయించుకుని, చెవి లోపల వ్యాక్స్ ఉంటే ఆ వ్యాక్స్ సాల్వెంట్ డ్రాప్స్ వేసుకుని ఆ తర్వాత వాళ్ళతోటి క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కువగా వ్యాక్స్ అక్యుములేట్ అవుతుంది తప్ప డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉండదు. ఎవ్రీడే వ్యాక్స్ కొద్దిగా ఫామ్ అయ్యే వ్యాక్స్ అయితే దానంతనే క్లీన్ అయిపోతుంది కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సో క్లీన్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందా అంటే యూజువల్లీ ఎప్పుడైతే ఇయర్ సాల్వెంట్స్, వ్యాక్స్ సాల్వెంట్స్ ఎప్పుడైతే వాడతారో ఈ వ్యాక్స్ చాలా మెత్తగా అయిపోయి ఈజీగా క్లీనింగ్ ఉంటుంది, అసలు పెయిన్ ఏమీ ఉండదు. బట్ సమ్ కేసెస్ లో ఎప్పుడైతే ఆ ఇంపాక్టెడ్ వ్యాక్స్ చాలా రోజులు కొద్దీ అలానే వదిలేసి ఉంటారో, దాని ఇన్ఫెక్షన్ వచ్చి చెవి లోపల స్కిన్ అంతా ఇన్ఫెక్ట్ అయ్యి అది కూడా కెరటోసిస్ లాగా ఫామ్ అవుతుందో, కెరటోసిస్ అనే ఒక కండిషన్ వేరే చెవి లోపల ఉన్న స్కిన్ అంతా కూడా డెడ్ అయిపోయి వ్యాక్స్ తినేస్తుంది అనమాట దాన్ని. ఇలాంటి కండిషన్స్ లో మాత్రం కొంచెం ఎనస్థీషియా ఇచ్చి అప్పుడు ఆ వ్యాక్స్ తీయాల్సిన అవసరం ఉంటుంది. అది మాత్రం కొంచెం పెయిన్ఫుల్ కండిషన్. అదర్వైజ్ వ్యాక్స్ నార్మల్ గా కొద్దిగా అక్యుములేట్ అయిన వ్యాక్స్ రిమూవ్ చేయడానికి పెయిన్ ఏమీ ఉండదు.